ఆంధ్రాకి సంబంధించిన 2 కేసులు ఇప్పుడు మోడీ సర్కార్‌కి అదేమి ఇన్వాల్వ్ కాదు గానీ, ఓ విచిత్రం చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదన ప్లస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద ఆరోపణ చేస్తున్నటువంటిది ఎవరైతే పా అజిత్ పవార్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రోహిత్ పవార్ చేస్తున్నాడు. ఏమని? అజిత్ పవార్ వాడినటువంటి హెలికాప్టర్ ఏదైతే పేలిపోయిందో, చనిపోయారో ఆయన, దాంట్లో పెట్రోల్ పెట్టారు. ప్లస్ అది 2 రోజుల్లో ఇంజిన్ టర్మ్ అయిపోతుందనగా దాన్ని వాడారు. దాన్ని మార్చలేదు. ప్లస్ దానికి ఇన్సూరెన్స్ అది 20 కోట్ల వాల్యూ చేసేదానికి 50 కోట్ల ఇన్సూరెన్స్‌కి ఓకే చేశారు. టోటల్‌గా 250 కోట్ల ఇన్సూరెన్స్ అది. దానికోసమే చంపారు. అజిత్ పవార్ మీదన కక్షతో చంపారని కాదు. హెలికాప్టర్ వెనకాల కుట్ర ఉంది. వాళ్ళని కాపాడుకొస్తున్నారు రామ్మోహన్ నాయుడు అన్నది. ఇక్కడ ఆరోపిస్తున్న పవార్ వాళ్ళు, అజిత్ పవారు వాళ్ళ భార్య స్వయంగా డిప్యూటీ సీఎం మహారాష్ట్రలో. ఆవిడేం మాట్లాడట్లా. రోహిత్ పవారే మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు ఎన్డీఏ, ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ. అక్కడ ఎన్డీఏ భాగస్వామి పవార్ వాళ్ళు ఎన్సీపీ, ఇక్కడ తెలుగుదేశం కూటమిలోనే ఉంది. వీళ్ళు బీజేపీ భాగస్వామి. ఇక రెండవది, నిన్న బీహార్ రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ చేయడానికి బీహార్ వెళ్ళారు సునీల్ నాయక్ని. అక్కడ కోర్టు తిరస్కరించి అక్కడ పోలీసులంతా సునీల్ నాయక్ అండగా నిలబడ్డారు. మన వాళ్ళు వెనక్కి వచ్చారు. ఇంకో 30 రోజుల్లో మళ్ళీ అట్టైనా అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి వారెంట్ తీసుకుని వెళ్తారేమో. ఇక్కడ నిన్న ఈ వివాదానికి కారణమైనటువంటిది ఆంధ్రాలో ప్రభుత్వం ఎన్డీఏనే, బీహార్లో ప్రభుత్వం ఎన్డీఏనే. ఈ 2 ఇష్యూల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రభుత్వాల వెనకాల మాత్రం రాజకీయాలు ఉన్నాయి. ఈ వివాదాల వెనక. అది మెయిన్ పాయింట్.